నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గ్రహ కూటమి జరుగుతోందని చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది పంచగ్రహ కూటమి అని, షష్టగ్రహ కూటమి అని, ఎందుకంటే యురానస్ కూడా జాయిన్ అవుతోంది కాబట్టి కొంతమంది షష్టగ్రహ కూటమి అని కూడా ప్రిడిక్షన్స్ ని అందిస్తున్నారు. మరి చెప్పండి, ఈ గ్రహ కూటమి ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తోంది, ఎలాంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతోంది, అలాగే ద్వాదశ రాశుల మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఏ విషయాల మీద జాగ్రత్తలు వహించాలి అనేది ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. గ్రహ కూటమి అనేది వాస్తవానికి ఇప్పుడు మన ఆంధ్రాలో కూటమి అవును, ఏ విధంగా బాగా మ్యాచ్ అవుతోంది. ఏ విధంగానైతే కూటమి అంతా 3-4 రాజకీయ పార్టీలు కలిసి ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క గ్రహ కూటమి అంటే ఇక్కడ జనరల్గా పవన్ కళ్యాణ్ వ్యక్తి తన విధానం వేరు, చంద్రబాబు నాయుడు గారి యొక్క తన విధానం వేరు. ఇట్లనే సూర్యుని పరిస్థితి వేరు, గురువు ఇచ్చేటువంటి రిజల్ట్ వేరు, చంద్రుడు కావచ్చును, అదేవిధంగా శుక్రుడు కావచ్చును. ఇట్లా వాస్తవానికి అమావాస్యలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడైనా కూడా అమావాస్య వచ్చేటువంటి సందర్భంలో 2 గ్రహాలు కలిసేటువంటి పరిస్థితే. దానిని అమావాస్యగా పరిగణలోకి తీసుకుంటాం. ఇక్కడ జరిగేది ఏమిటి అంటే మొన్ననే వృషభంలోకి సూర్యుడు ఎంటర్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క చంద్రుడు ఏమిటి అంటే ఎన్ని రోజులు తను ఎట్లాగో 2 రోజులలో వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ 2-2.5 రోజులలో ఏం రిజల్ట్ వస్తుంది? జనరల్గా కొందరు ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతున్నది. వాస్తవానికి సంతోషమే, జరగనివ్వండి. ఒక 1 అవర్ చాలు, ఒక పరిచయం చాలు మన యొక్క జీవితంలో మార్పు రావడానికి. అద్భుతాలు జరుగుతాయంటే ఆనందమే, విపత్తులు జరుగుతాయంటేనే కదా బాధ. విపత్తులు జరిగేటువంటి ఛాన్సెస్ లేవు. లాక్డౌన్ వస్తుంది, కరోనా వస్తుంది. నవ్వొస్తుందా మీకు? లేదు, ఎందుకు అంటే నేను కూడా వేరే దానిలో వీడియో చేస్తే వాళ్ళు కూడా అదే తమ్ము పెట్టారు. కరోనా అంటే కరోనా ఎందుకు కానీ అయితే విషయం మీరు కరోనా వస్తుందని చెప్పారు అందులో? లేదు కదా, తమ్ముళ్ళు అట్లా పెట్టారు. తమ్నెయిల్ గేమ్. ఓకే. కనుక విషయం ఏమిటంటే ఎప్పటికీ ఉంటలేవు ఇక్కడ గ్రహాలు. చంద్రుడు వెళ్ళిపోతున్నాడు, 2-2.5 రోజుల్లో తను వెళ్ళిపోతాడు, తన పని ఏమిటో తను చూసుకొని. కానీ ఇక్కడ ఏమిటంటే గురువు చంద్రుడు కలవడం చేత మనకు ఒక వాస్తవానికి గురు చంద్రుల కలయిక మనకు గజకేసరి యోగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ ఇన్ని గ్రహాలలో ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీస్లో ఉంటుందో దాని రిజల్ట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు శుక్రుడు ఏ గ్రహము చెప్తాం మనం వీడియో చివరిలో ఇద్దాం. ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీస్లో ఉంటే అది ఎక్కువ బలంగా ఉంటుంది. అవునా? అంతే. ఇప్పుడు 10 degrees లోపు ఉంటే ఒక 18 టీనేజ్, ఆఫ్టర్ 20 degrees లోపు ఉంటే 40, అంతే 35 to 40. ఇక 30 degrees 29, 28 ఎంత పడినా కూడా ఆఫ్టర్ 50+60 కనుక రిజల్ట్ రాదు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉందో అందులో మీ దశ ఏదైతే నడుస్తుందో, ఒకవేళ రాహు దశ కావచ్చును, లేదా నీచబడినటువంటి గ్రహము, ఇప్పుడు కర్కాటకంలో కుజుడు నీచబడతాడు ఉదాహరణ, లేదా శని భగవానుడు మనకు తులాలో ఉచ్చబొందుతాడు, ఇక్కడ మేషంలో నీచబడతాడు. ఒకవేళ శని యొక్క దశ నడుస్తూ ఉండేటువంటి సందర్భం ఉందనుకుందాం మీ జాతకంలో. శని నీచబడి ఉంది, శని దశ నడుస్తూ ఉంది. ఇక్కడ మీద వచ్చేసి వృశ్చిక రాశి అనుకుందాం. వృశ్చిక రాశికి ఇప్పుడు సప్తమాతు ఇవన్నీ గ్రహాలు ఉంటూ ఉన్నవి. అదేవిధంగా వృషభ రాశి అనుకుందాం, లేదా కర్కాటక రాశి అనుకుందాం. కర్కాటకానికి మనకు లాభస్థానం 11లో ఉంటున్నాయి కనుక చాలా అమోఘము, అద్భుతం అంటున్నారు కదా. నేను ఏం చెప్తున్నా తల్లి, మీ జాతకంలో నీచబడినటువంటి దశ నడుస్తుంది అనుకోండి, ఇది అద్భుతం అవ్వదు. ఎందుకు అవుతుంది? ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అసలు అలాంటివి ఏమీ లేవు, రాహు దశ ఉంది, రాహు దశ ఒకవేళ నడుస్తూ ఉంది, మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఇది
అవసరం లేదు ఇది. కనుక ఎవరికి యోగిస్తుంది వాస్తవానికి? మీ దశ బాగుంది, చక్కటి దశ 9లో మనకు రాహు కానీ, లేదా 9లో అదేమిటి గురువు కానీ, ఉమ్, లేదా పంచమ స్థానానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి మంచి దశలు నడుస్తూ ఉంటే మీది మేషరాశి కానివ్వండి, వృషభ రాశి కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మీకు మంచి రిజల్టే వస్తుంది. అప్పుడు దశల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే గురు దశ నడుస్తూ ఉన్నా, శుక్ర దశ నడుస్తూ ఉన్నా, బుధ దశ నడుస్తూ ఉన్నా, రవి చంద్ర దశలు నడుస్తూ ఉన్నా మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకోవచ్చా? ఈ గ్రహాలే ఉన్నాయి కాబట్టి. అనుకుందాం ఉమ్, మీరు అన్నట్టుగా. ఉమ్. కానీ మీ జాతకంలో గురువు వాళ్ళు ఒకవేళ నీచబడు గురువు మకరంలో కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం, ఉచ్చ పొందుతాడు, ఉచ్చ సూపర్ ఉమ్. అద్భుతంగా ఉంటుంది వీరికి. ఉమ్. లేదు మకరంలో ఉన్నాడు, నీచబడతాడు. నీచబడతాడు కదా. మనం చెప్పింది అక్కడ రాంగ్ అవుతుంది కదా. అబ్బా Right. బాగుంది అన్నారు, నాకేం రిజల్ట్ కాలేదంటే ఏం చెప్తాం మనం? ఓకే. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదో డెఫినెట్లీ. ఏదో విపత్తు అనేటువంటిది లేదు. అయితే విపత్తు. ఎవరికి? మత్స్య కార్మికులు ఎవరైతే చేపల కోసం అని చెప్పి అదేమిటి మన సముద్రంలోకి వెళ్ళేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క 3-4 రోజులు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే చంద్రుడు అంటేనే మనకు వాటర్. ఎట్ ద సేమ్ టైం అక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు తులాలో నీచ పొందుతాడు. ఎట్ ద సేమ్ టైం శుక్రుని ఇల్లు, అది కూడా ఏది వృషభము. కనుక ఎంతో కొంత పవర్ కోల్పోతుంటాడు, పెద్ద గేమ్ రాదు రిజల్ట్. కనుక నీటికి సంబంధించినటువంటి వారు పెద్ద పెద్ద పర్వతాలు కావచ్చును, అంటే ఆ ప్రాంతాలలో ఉండేటువంటి వారు కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన కేదార్నాథ్లో కొండ చర్యలు విరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొన్ని గ్రహాల కలయిక వచ్చింది 100% కూడా. కనుక ఏదో విపత్తు ఎక్కడో దగ్గర ఉంటుంది. మనం ఉండేటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో ఎలాంటి విపత్తులు హైదరాబాద్ అవ్వచ్చు, తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, ఎక్కడైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం సముద్రం ఉండేటువంటి ప్రదేశాలలో కాస్త ఇబ్బందులు ఏమైనా మన యొక్క సముద్రంలో ఏమైనా అలజడి ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ అలాంటివి ఉండేటువంటి పరిస్థితులు వాస్తవానికి చెప్పండి. రైట్. ఇక దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒకసారి వాటి గురించి మాట్లాడుకుంటే రేపు జూన్ 4వ తారీఖే రిజల్ట్స్ అటు కేంద్రంలో అవ్వచ్చు, ఇటు ఆంధ్ర తెలంగాణలో కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. కూటమి మర్నాడు జరగబోతోంది ప్రత్యేకించి. దీని మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది? దాని మీద అంటే ఇప్పుడు ఎవరైతే గెలిచిన వారు ఉన్నారో తప్పకుండా ఓడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక విధ్వంసం సృష్టించేటువంటి పరిస్థితి అయితే 100% ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ దాంట్లో. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది జాతకం మిథునం కావచ్చును, మరి కొంతమందిది కర్కాటకం ఉంది, మరి కొంతమందిది మకరం ఉంది. మకరం వారికి పంచమాతు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క మనది ఇదేమిటి పంచగ్రహ కూటమి ఉంది, అందులో పవన్ కళ్యాణ్ గారిది అదే. మేబీ ఎలాంటి ఎప్పుడైనా కూడా గ్రహాలు వచ్చే దానికంటే ఒక 2-3 డేస్ ముందు కానీ 1 మంత్. ఇప్పుడు గురువు 1 ఇయర్ పాటు ఉంటాడు. 1 ఇయర్ పాటు ఉండేటువంటి సందర్భంలో ఒక 3 మంత్స్ ముందే రిజల్ట్ ఇస్తాడు. 3 మంత్స్ నుంచే రిజల్ట్ ఇస్తూ మొదలవుతుంది. మరి చంద్రుడు జస్ట్ 2.5 డేస్కే టర్న్ అయ్యేటువంటి పరిస్థితి. చంద్రుడు అక్కడ ఉచ్చబొందుతున్నాడు వృషభంలో. మకర రాశి వారికి జస్ట్ ఒక 2-3 డేస్ ముందు నుండే బాగుంటుంది. కనుక 2-3 డేస్ ముందు నుండే బాగుంటుంది 100%. సో బాగుండేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. 100% కూడా మకర రాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృశ్చికం మన ఇదేమిటి కన్య 9వ స్థానం కదా, లాభస్థానము. ఇంకొకటి మనకు వృశ్చికము తప్పకుండా. వృషభం కూడా అమ్మా. వృషభం ఏమిటి అంటే ఇక్కడ వారి లగ్నంలోనే ఇన్ని గ్రహాలు ఉన్నవి కనుక ఇక్కడ ఏంది అంటే మైనస్ ఏంది అంటే కొంచెము ఈగో ఫీలింగ్ ఎక్కువ అవుతుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక 2-3 చార్ట్ నేను చెక్ చేశాను, భార్యతో గొడవలు కానీ జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ నుండే ఓకే అనుకున్నా. కనుక కొంచెం తగ్గి ఉన్నట్టయితే ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి రిజల్ట్ వీరు 100% పొందుతారు. అయితే వీరి దశ మంచిగా ఉండాలి. వృశ్చిక రాశికే చెందుతారు మోదీ గారు, అనురాధ నక్షత్ర జాతకులు. తప్పకుండా అసలు మామూలుగా లేదు ఈసారి, అద్భుతంగా ఉంది. కేంద్రంలో కూడా అద్భుతమైన మెజారిటీతో ఆయన రాబోతున్నారని చెప్తున్నారా? ఖచ్చితంగా 100%.
రైట్ అండి. అయితే ఈ 4-5 రోజులు లేకపోతే అసలు ఈ కూటమి కొన్నాళ్ళు ఉండబోతుంది? సుమారు జూన్ 14వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల కూటమి అయితే ఉంటుంది 4 ఖచ్చితంగా. గ్రహాలతో ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బంది పెద్దగా. ఉండదు. ఇందులో ఏమైనా ప్రత్యేకమైన ఆరాధన చేసుకోవచ్చా అందరూను? తప్పకుండా అమ్మా. ఏం ఈ యొక్క చేస్తారు? అమావాస్య రోజు కాలభైరవ స్వామికి అభిషేకం గాని, లేదా కాలభైరవ స్వామి హోమం గాని మూల మంత్రంతోటి, లేదా ఈశ్వరునికి సంబంధించింది ఏదైనా ఆరాధన. ఆ ఒక్క రోజు అమావాస్య రోజు ఖచ్చితంగా హోమం చేసుకుంటే మాత్రము హ్మ్. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒకంత హోమమే ఎందుకు అంటే ఇక్కడ సూర్యుడు అగ్నితత్వమే. ఎట్ ద సేమ్ టైము మనకు ఈ యొక్క గురువుకు సంబంధించింది హోమం మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్యూ సో మచ్. నమస్తే. మహాదేవ.